ఐ సీ భారతీయులకి హెల్ప్ చేయడం కోసమే కదా న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ సెటిల్ అయింది. కమ్ ఆన్ టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? థ్యాంక్స్. yes నువ్వు నాలా నటించాలి. అంటే నువ్వు రాజువి. మీ yes రాజులాగా నటించడమా? ఓ గాడ్ Yes, partner. యు ఆర్ సో గ్రేట్. సరే నేను చెప్పేది విను. టెల్ మీ యార్. ఓకే చెప్పు. అక్కడ ఆ అమ్మాయిని చూడు. బ్యూటిఫుల్ ఫంటాస్టిక్ ఇండియన్ గర్ల్. నేను వెళ్ళి ఏయ్! ఆ అమ్మాయి నా కోసం ఎందుకు వచ్చిందో తెలుసా? దేనికోసం వస్తుంది పార్ట్నర్? నిన్ను లవ్ చేయడానికి వస్తుంది. లవ్ కాదు, నా లెగ్ తీయడానికి వచ్చింది. ఏంటి లెగ్ తీయడానికి నన్ను హెల్ప్ చేయమన్నావా? నీ లెగ్ తీసి పెట్టు, నీకు దండం పెడతాను. ఇలాంటి వాటిని న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ వచ్చింది నా లాంటి ఇండియన్స్ కి హెల్ప్ చేయడం కోసం అన్నావుగా. ఆ మాత్రం చేయలేవేంటి? వెళ్ళలే. ఎక్స్క్యూజ్ మీ, నీ కోసం ఏమైనా చేస్తాను. థ్యాంక్స్. కానీ ఆ అమ్మాయి నీ కాలు చేయి తీయాలని ఎందుకు అనుకుంది? అది తెలుసుకుందామనేగా నేను నాలా యాక్ట్ చేయమన్నాను. ఓకే ఓకే గుడ్. వాడున్నాడా? ఆ ఆఫీస్ లో ఉన్నాడు. మీరు అతని కోసం గాలిస్తున్నారని వాడికి తెలిసిపోయింది. మీరు చాలా జాగ్రత్తగా నాగ్గా వాడిని పట్టుకోవాలి. ఓకే? వాడికి రోజులు ముడాయి. ఐ విల్ ఫినిష్ హిమ్. నువ్వేనా రాజు అంటే? ఎస్, మంత్రిని కూడా నేనే. ఏ రాజు అంటే పెద్ద పెద్ద మీసాలతో బుగ్గ మీద ఘాటుతో పెద్ద రౌడీ బిల్డప్ తో ఉంటాడనుకుంటే నువ్వేంట్రా మీసాలు గీసేసే సన్నాసిలా ఉన్నావు. బట్టతల 5 feet హైట్. నిన్ను నేను కొట్టడం, బోన్స్ విరగొట్టడం నాకు వర్కౌట్ అవదు. హలో, ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు. నేనెవరో తెలుసా? ఇండియాలో 10 మర్డర్లు చేసి ఇక్కడికి వచ్చా. పోలీసులు నా కోసం గాలిస్తున్నారు. పొట్టండి కదా అని నెగ్లెక్ట్ చేయకు. కొట్టేనంటేనా? నా సంగతి నీకు తెలీదు. కొట్టు కొట్టు సాప్. ఏయ్! ఏమైంది? గన్ను. నాకు అసలే భయం. ప్లీజ్ గన్ను అడుగుతున్నాను. అమ్మాయిని పట్టుకో, పట్టుకో అమ్మాయిని. నేను పరిస్థితిని ముట్టుకోను. అందులో భారత స్త్రీ ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతుందా? మీరు ఫీల్ అయినా సరే మిమ్మల్ని కాల్చడానికి గన్ను మాత్రం ఫీల్ అవుతుంది. కమాన్ ప్లీజ్. బాబోయ్, అలాగే అలాగే. ఎవరు కాదండి, నేను నా భార్య తప్ప ఇంకెవరు ముట్టుకోనండి ప్లీజ్. నన్ను కాసేపు నీ భార్య పట్టుకోవటం అంటే ఇదే. పట్టుకోండి. ఈ గ్యాప్ కనబడకూడదు. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి చెప్తా. 1 2 3. పట్టుకో పట్టుకో. ఇలా వెళ్ళిపోయాడేంటి? ఓవర్ యాక్షన్ లో అసలు విషయం అనుకోవడం మర్చిపోయాడు. దొరికాడా స్వప్న? ఓ మై గాడ్, దొరకలేదా? పారిపోయాడా? ఎటు ఎటు పారిపోయాడు? వాళ్ళు ఎలాగే సరే పట్టుకుందాం. జంక్షన్ ఎటు వెళ్ళుంటాడు? ఇటే వెళ్ళుంటాడు. ష్యూర్ ఇటే వెళ్ళుంటాడు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇదేమన్నా మా నాయనమ్మోడు ఊరా? ఎక్కడున్నాం చెప్పడానికి. హలో చిట్టిబాబు గారు, ఎక్కడికి? యూనివర్సల్ ప్రాబ్లంలే. యూనివర్సల్ ప్రాబ్లం అంటే ఏంటి? లేడీస్ చెప్పేది కాదు. Hi there. Good evening. Good evening. What can we do for you, sir? I would like to have a single room and a double room, please. Who is he? My uncle. ఎవరైతే నీకెందుకురా గొట్టం? What happened to him? He is drunk. ఫుల్గా తాగి చచ్చాడు. త్వరగా రూమ్ ఎవరో దొరిత్రుడా. తెలుగు తెలియదుగా వాడేం చేస్తాడు? తెల్లగేత మొహం వాడును. Tella Gede. You mean white buffalo? Do you know Telugu? Yes, I know Telugu. Koncham. She must be joking. Yeah, joke. Nice joke. I'm sorry we don't have single room, only double room. Please sign Okay, this. it's okay. Oh.
శవానికి కాల్ జారింది. నేను అదే అనుకున్నాను. అంతే అయిందా? అయింది. థ్యాంక్ యూ. లేట్ అయింది కదా. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు. ఒక్క దెబ్బ కొట్టానంతే. చచ్చాడు అల్పై చదవా. చూడు వీడు చస్తూ కూడా ఇలా నవ్వుతూ చచ్చాడు. అసలు వీడి వల్ల నాకు ఎంత టెన్షన్. పాపం శవాన్ని కొడతావులే, చచ్చిపోయాడు కదా. వీడు చూడు వీడిని మిడిగుట్లు వేసుకుని నన్నే చూస్తున్నాడు. చచ్చా ఊరుగా శవం చూడడం ఏంటి? లేదు, నన్నే చూస్తున్నాడు. అంత నీ భ్రమ. నాకు భయంగా ఉంది. సరే, నువ్వు అంతగా భయం అంటున్నావు కాబట్టి ఇదిగో ఈ గ్లాసెస్ చేస్తున్నాను, ఓకేనా? సరే, నేను బయటికి వెళ్ళి నువ్వు తినగానే పట్టుకొస్తాను. అయ్యో త్వరగా వచ్చే. అలాగే అలాగే. శవాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో ఏంటి రాగం తీస్తూ చాలా రిలాక్స్డ్ గా ఉన్నావు? చెవ్వేది దాచాను. ఎక్కడా? ఎక్కువసేపు బయట ఉంటే కంపు కొడుతుందని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లోనా? ఓ మై గాడ్, ఈ పని తెచ్చుంటాడు. శవం చచ్చిపోవడం ఏంటి? అది నా ఉద్దేశం, శవం బిగిసిపోయి ఉంటుందని అంతే. చిట్టిబాబు జాగ్రత్త. అమ్మాయ్యా, మమ్మల్ని చంపింది కదా ఈ శవం. చిట్టిబాబు, ఇది ఎన్ని వేల అడుగుల లోతు ఉంటుంది? సుమారు 5-6 వేల అడుగుల లోతు ఉంటుంది. ఇక్కడి నుంచి తోస్తే బాడీ ఎవరికి దొరకదు కదా? సమస్య లేదు. ఎప్పుడైనా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాలు బయటపడితే పడవచ్చు. న్యూజిలాండ్ లో ఇండియన్ బాడీ ఏంట్రా అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయి చేస్తారు. మనకెందుకు చెప్పు. బాడీ అప్పుడే తీసుకొచ్చేసావా? తెచ్చానే, రా కొంచెం సాయం పట్టు. ఏదో కింద పడింది. చచ్చాడు. ఇదేదో పర్సులా ఉంది. ఇందులో ఐడెంటిఫికేషన్ కార్డు కూడా ఉంది. ఓ మై గాడ్, ఇది గనక పోలీసు దొరుకుంటారా నీ పని ఫినిష్ అయిపోయేది. చాలా మంచి పని చేసావు. వెళ్ళు, సాయం పట్టు. అవును, శవం అరిచిందేంటి? అది ఆత్మఘోష. ఆత్మఘోష చెప్పావు కదా, మర్చిపోయాను. అమ్మయ్యా, ఆత్మఘోషే. అబ్బా, ఎంత టెన్షన్ ఫీల్ అయ్యాను. మొత్తానికి పీడ విరగడైంది. వీడు నా వల్లే చచ్చాడని ఎవరికి తెలీదు. నాకు తప్ప. నువ్వెవరికి చెప్పవుగా? నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నువ్వు డబ్బు మనిషి అయ్యుంటే నాకు హెల్ప్ చేస్తానని నమ్మించి పోలీసులు పట్టించుండేవాడివి. చెడ్డవాడివి అయ్యుంటే నేను ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉండగా నన్ను ఏమైనా చేసి ఉండొచ్చు.
కానీ నువ్వు అలా చేయలేదు. ఐ నో యువర్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ. సరే ఇంతకీ అదే ఆ రాజుని మీరు ఎందుకు చంపాలని అనుకున్నారు? ఇంకా అదే చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్. బాయ్. గోపాల్ గోపాల్ రే గోపాల్! మై గాడ్, నిజంగా స్లిప్ అయిపోయా. బా టెన్షన్ పెట్టావు కదరా. ఏమైనా నువ్వు చేసిన ఈ హెల్ప్ కి చాలా థ్యాంక్స్ రా. రా వెళదాం. చైతి చైతి, ఏ నిన్న నువ్వు నా క్యాంటీన్కి వచ్చినప్పుడు నేను నీతో ఏమన్నాను? నూజివీడ్ నుంచి న్యూజిలాండ్ వచ్చి క్యాంటీన్ పెట్టుకుంది భారతీయులకి సహాయం చేద్దామని అన్నాను కదా. అన్నావు. డీటెయిల్డ్ గా చాలా అన్నాను, కరెక్ట్ గా అన్నావు. క్లియర్ గా విన్నావు కదా. ఇక్కడ ఒకటి పీకు, చచ్చా వద్దు. ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే ఓకే. ఐఎమ్ సారీ రా. సారీ ఎందుకులే నాయన, కావాలంటే పీకించుకున్నారు బాబు. 5 నిమిషాలే చెప్పి ఏం ఒరే ఒకరా 2 రోజులు శవంలో యాక్ట్ చేస్తారా? ఫ్రిడ్జ్ లో పెట్టి చంపేయాలనుకున్నారా? నా బాబు కదా. వద్దు వద్దులే, ఇంకెవరికి సహాయం